నాకైతే ఇల్లు కంప్లీట్ అయిపోతే అన్న నాకు వీడియో అయితే తీసి పెట్టని అడగడం అయితే జరుగుతుంది. కావున ఇది వీడియో తీయడం జరిగింది. నేనైతే కంప్లీట్ అయితే చేశాను. బయటకు వచ్చినటువంటి లైట్గా సీలింగ్ అయితే చేయించాను. ఈ విధంగా చేయించుకొని నేనైతే మొత్తం కాస్ట్లీగా వేయించాను. ఇది టేక్ డోర్ రూమ్ వచ్చినప్పటికి ఈ విధంగా అయితే ఉంది. దీని అమౌంట్ కూడా 1,67,000 అయింది నాకు. ఇది అంటే నేను ఇందులో ఏంటంటే చిన్న చిన్న వుడ్ వర్క్ కూడా చేయించుకున్నాను, చూడడానికి కొంచెం బాగా ఉండాలని. ఇందులో ఇంక్లూడ్గా ఏసీ ఈ అమౌంట్ అయితే మీకు చెప్పలేదు. ఏసీ కానీ టీవీ కానీ మంచం అమౌంట్ అయితే నేను చెప్పలేదు. ఇది ఓన్లీ నేను చేయించిన అమౌంట్ అయితే మీకు చెప్పడం జరిగింది. అంటే ఇందులో వచ్చి కిచెన్ రూమ్లో ఒక సింక్ అయితే వేసుకున్నాను. అంటే కిచెన్ అంటే జస్ట్ చూడడానికి కూడా అఫీషియల్గా ఉంటుంది, లుక్గా ఉంటుంది. కింద వచ్చి ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లైటింగ్ వర్క్ వచ్చే వరకు మొత్తం వర్క్ అయితే నాదే. ఎందుకంటే ఈ లైటింగ్ కానీ ఫ్లమ్మింగ్ కానీ అయితే నేను వర్క్ చేసుకుంటాను. ఇందులో ఏది కావాలా ఎలా కావాలో నేను డిజైన్ చేసుకోగలను. అయితే ఈ విధంగా చేసుకున్నాం. చూడడం కూడా చాలా నీట్గా వచ్చింది. కబోర్డ్ వర్క్ కూడా చేయించాం. ఇది అడుగు వచ్చి నాకు 480 రూపాయలు అయితే పడింది. నేనైతే అడుగుల లెక్కనే చేయించుకున్నాను కబోర్డ్ వర్క్ మెటీరియల్ కంటెంట్తో కలిపి. అటుపక్క వచ్చి ఒక కిటికీ అయితే ఇచ్చాం, ఎందుకంటే లైటింగ్ గురించి. ఇది వచ్చి వాష్రూము. ఇందులో ఒక షవరు, హ్యాండ్ షవరు, తర్వాత మన కింద బకెట్లో వాటర్ పట్టుకోవడానికి అయితే వేసాను. గ్రేజర్ పాయింట్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఎక్కువగా యూజ్ లేదని. ఇందులో వచ్చినప్పుడు నేను వెస్ట్రన్ బేస్ని అయితే కూర్చోబెట్టుకున్నాం. తర్వాత ఇందులో ఒక మిర్రర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా వాష్రూమ్లో ఏదైనా బ్రష్ చేసుకున్నప్పుడు వాష్రూమ్లో బాగుంటుందని ఇక్కడ ఒక హ్యాండ్ షవర్ ఒకటి ఇచ్చాం. ఈ విధంగా అయితే నేను ఈ హౌస్ని అయితే కంప్లీట్ చేశాను.